హలో మామ. అది చూసారు కదా! అదేదో క్రెయిన్ లాగా అయితే కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే దాని చుట్టూ రైల్వే ట్రాక్ కూడా ఒకటుంది. చూడండి ఒకసారి. ట్రాక్ అయితే భలే కనబడుతుంది. వాటర్ అయితే చాలా చాలా ప్రెజెంట్‌గా ఉంది. అందులో దూకి స్నానం చేద్దాం అనుకున్నాం. ఏంటి బాబన్న ఇంకోసారి అందులో దూకి స్నానం చేద్దాం అనుకున్నాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కానీ దగ్గరికెళ్ళాక తెలిసింది దాంట్లో ఉన్న అసలు రూపం ఏటో. నేనే ఎందుకు మీరు కూడా చూసేయండి ఒకసారి. చాలా అయితే చాలా చండాలంగా ఉంది. దగ్గరికెళ్ళాక చూసాక నాకే బుర్ర జిగ్గుమనిపోయింది. చూడండి ఒకసారి ఎంత చెత్త అంటే తక్కువ చెత్త లేదు. పైపేసినా సరే మొలగలేనంత చెత్తగా అయితే పేరుకుపోయింది. అని ఏ టైం చేసి స్నానం చేద్దాం అనుకున్నాం. ఏం చేద్దాం అంటుంటే మీసాలు తిప్పుకుంటుండు అని పిలిస్తే అప్పుడు సమాధానం ఇచ్చాడు చూడండి. నీట్‌గాన థమ్స్ అప్ సింబల్ చూపెడుతుండు పద దూకేయొచ్చని. మా మాయకి తెలిసి ఇద్దరిని అందరూ ముంచేస్తాడు. మామూలుగా ముంచడు ఇంకా. ఇంక మనం ఫైనల్‌గా జేసీబీ దగ్గరికైతే వస్తాం. దాని పేరు నాకు తెలీదు. అందుకే జేసీబీ అని నెట్టాను. ఎవరో మనీ లవ్ సాయి అట్ట. అక్కడ నా పేరు రాద్దాం అనుకున్నాం. కానీ పక్కన ఏ పేరు రాయాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోయాను. నా పేరు పక్కన మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. మా మాయ చూడండి ఒకసారి. ట్రిప్ జాలీగా అయిపోయింది. బాయ్ బాయ్ సీ యూ టాటా గుడ్ బై చెప్తుండే. ట్రిప్ అయిపోయింది. బిల్ కూడా అయిపోయింది. మేమైతే మళ్ళీ అనకాపల్లి రిటర్న్ అయిపోతున్నాం. వెళ్ళే దారిలో అలా అన్నవరం కూడా వెళ్ళాం. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి.